ఫ్రెండ్స్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని అలాగే టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి ఫాంట్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి మీరు నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకుని యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్లో సో ఈ టైప్ బర్త్డే రిలేటెడ్ బీట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాటిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ముందుగా మీరు బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఈ టైప్ గర్ల్స్ బర్త్డే వీడియో చాలా అమేజింగ్గా ఉంటుంది. సో ప్రీ వీడియో చూసింటారు. సో కామెంట్ చేయండి ఎలాగుందో. తప్పకుండా ట్రై చేయండి ఈ టైప్ బర్త్డే వీడియో ఎడిట్ చేయడం. సో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫోటోస్ యాడ్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సేమ్ ఒకటే ఉంటుంది షేక్ ఎఫెక్ట్. సో స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ గ్రూప్ 1 మాస్క్ 1 2 3 ఇలాగ 3 గ్రూప్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు డేట్ అండ్ మంత్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనిమేషన్ సేమ్ ఉంటుంది. సో ముందుగా మనం ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్స్ టెంప్లెట్ యాడ్ చేయాలి. ఆ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డ్రైవ్ లింక్. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఫోల్డర్లో వస్తుంది అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో వస్తుంది. డౌన్లోడ్ ఫోల్డర్లో వచ్చేస్తుంది. ఈ డౌన్లోడ్ ఫోల్డర్ వచ్చేస్తుంది. సో మీరు దాన్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఈ ఫ్లవర్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ చేసి యాడ్ చేసుకోండి. సో దీన్ని కట్ చేసుకొని ఇలా కిందకైతే పెట్టేసుకోండి. మొత్తం ఆడియో ఫైల్ పైకి పెట్టేసుకోండి. సో ఇలాగైతే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ 1 మాస్క్ 2 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు పైన 3 డాట్ క్లిక్ చేసి ఇక్కడ అన్గ్రూప్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సో ఇలాగైతే వచ్చేసింది. మీరు ఇప్పుడు ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ అలాగే ఇయర్ని సో చేంజ్ చేసుకొని మంత్ని కూడా చేంజ్ చేసుకోండి. సో ఈ ఫాంట్స్ని మీరు ముందుగానే ప్రెసెట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకోకుండా ముందుగానే మీరు ఫాంట్స్ అలర్ట్ అప్లికి యాడ్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ ఈ 4 లేయర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పైన సింబల్ ఉంది కదా, ఈ మిడిల్ సింబల్ క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. సో ఇలా అయితే మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడ హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక ఫోటో ఒక టెంప్లెట్ లాగా ఉంటుంది, అది షేక్ ఎఫెక్ట్లో ఉంటుంది, ఒకటి యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్లో మనం ఓపెన్ చేస్తే సో ఇక్కడ మళ్ళీ ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ 1 మాస్క్ 2. ఇది ఈ టైప్ ఉంటుంది ఈ యానిమేషన్. దీన్ని కాపీ చేసుకుందాం. ఈ లేయర్ని మొత్తం గ్రూప్ని కాపీ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొచ్చి బిట్ మార్క్లో ఇక్కడ 728 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మొత్తం ఈ గ్రూప్ పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. లోపల ఈ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే ఇలా గ్రూప్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఒక ఫోటో లేకపోతే ఈ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో క్లిక్ చేసి సో ఇక్కడ కళ్యాణి ప్రియదర్శిని ఫోటో ఉంది కదా, ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా సింబల్ క్లిక్ చేస్తే ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సో ఈ ఫోటో క్లిక్ చేసి ఇలా క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. దీన్ని మీరు ఇలా సెంటర్లో పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఈ ఫోటో యాడ్ చేద్దాం. సో మీరు ఎలాంటి ఫోటో యాడ్ చేస్తారంటే సో ఇలా ఈ యాంగిల్లో ఉన్న ఫోటో ఇలా క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఇంకొక ఫోటో చూద్దాం. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫింగర్స్తో. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో మర్చిపోవద్దు, పక్కా ఈ నేమ్ని అయితే చేంజ్ చేసుకోవాలి. సో నేను కళ్యాణి ప్రియదర్శన్ మెన్షన్ చేశాను, నేమ్ని అయితే మెన్షన్ చేశాను. మీరైతే ఎవరిది బర్త్డే వీడియో ఎడిట్ చేస్తుంటారు గర్ల్స్ది, సో వాళ్ళ నేమ్ని అయితే ఇక్కడ మీరు టైప్ చేయాలి. టైప్ చేసుకొని మర్చిపోవద్దు టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకొని డబుల్ టైప్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే సో మనం ఫోటో చేంజ్ చేసాం కదా, ఇలాగైతే వచ్చేస్తుంది.
సో ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం ఒక 12 ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఒక ఫోటో యాడ్ చేస్తా. సో ఇలా అయితే మీరు యాడ్ చేసుకోండి ఫొటోస్ని. ఒక ఫోటో యాడ్ చేసి చూపించాను, మొత్తం ఫోటో యాడ్ చేసి చూపించేంత టైం లేదు. నేను జస్ట్ ఇక్కడ కాపీ చేసేస్తా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటా ఉన్నవి. మీరైతే 1 by 1 బీట్ మార్క్ నేను ఎలా యాడ్ చేసి పేస్ట్ చేశానో అలాగైతే ఫస్ట్ ఫోటో ఎలా యాడ్ చేశానో అలా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సో మొత్తం ఎండింగ్ వరకు 12 ఫొటోస్ని ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లో జస్ట్ ఒక సింగిల్ ఫోటో ఉంటుంది. ఆ సింగిల్ ఫొటోస్కున్న ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే మనం జస్ట్ ఇప్పుడు మొత్తం ఎండింగ్ వరకు 12 ఫొటోస్కి ఏవైతే ఇప్పుడు యాడ్ చేసాం కదా ఆ ఫొటోస్కి జస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి మర్చిపోకుండా మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. జస్ట్ పేస్ట్ చేయండి, మొత్తం సెట్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు మొత్తం ఎండింగ్ వరకు 12 ఫొటోస్కి ఇలా అయితే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి, ఫినిష్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు ఫొటోస్కి అయితే సేమ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్లో 2 లేయర్స్ సీసీ ఎఫెక్ట్. ఆ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, కాపీ 2 లేయర్స్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్లో మళ్ళీ ఇది సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ వస్తుంది, 5th ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే ఆ సీసీ లేయర్స్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు జస్ట్ మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.